శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. క్షోణితలంబునన్నెన్నొదురు శోకగమృక్కిముతింతు సైకతశ్రేణికి జంచరీక సైభవ సుందరవేణికి రక్షితామరశ్రేణికి దోజజాత భవ చిత్తవశీకరణైక వాణికి అక్షదామ సుఖవాదిజ పుస్తుకరమ్యపానికి. 2025 ఆగస్టు నెల. మరి ఈ ఆగస్టు నెల ఫలితాలు చెప్పుకుందాం. అసలు ప్రత్యేకత ఉంది ఇందులో. శ్రావణ మాసం, ఎందుకంటే ఆకామావై, ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం ఇవి దేవతా పూజలకే బాగా విశేషమైన రోజులు. శ్రావణ మాసం వచ్చేస్తుంది, చాలా మంచి రోజులు. ఆడపిల్లలు వరలక్ష్మి వ్రతాలు, లక్ష్మీ పూజలు, ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మి కళకళలాడాలి. నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే, వాకిలికి తల్లో పూలు పెట్టుకుంటాను లేకపోయినా మనం బయట వాకిలికి పూలు కట్టడం, మరి మామిడి ఆకులు కట్టడం, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవటం, మంచి గుడ్డలు కట్టుకోవటం, చింపి జుట్టు లేకుండా తలకాయ దువ్వుకోవటం, లక్ష్మీ అమ్మవారి దగ్గర దీపారాధన చేయటం, లక్ష్మిని పూజించటం. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పారంటే, భక్తి లేని పూజ పత్రి చేయటం అన్నారు. భక్తితో చేసేటప్పుడు భగవంతుడి యందు భక్తి ఉంటే, కొంతమంది దేవుడి మందిరం ఉంటుంది, అది జన్మలో చూడవరు. ఆ పూల రెక్కలన్నీ రాలుంటాయి. ఉద్యోగం లేకపోతే వ్యాపారం, తొందరగా పరిగెత్తాలి, హడావుడి పని, అందులో దారిలో పోతూ గుళ్ళో కూడా గుడి సింహద్వారంలో 2 చేతులు వదిలితే బండి పడిపోతుంది. 2 చేతులు వదిలి దండం పెట్టారు, తలకాయ చుట్టా అంటారు. ఒకవేళ గుళ్ళో గబగబగబో పరిగెత్తడం, ఆ దేవుని దగ్గరికి పోవటం, కడికని దండం పెట్టడం, తీర్థం తీసుకుంటే లేదు, శైగోపురం పెట్టుకునేది లేదు. అంత తొందర ఉద్యోగం మీద, డబ్బు మీద, సంపాదన మీద ఉన్నది. కొంత టైం రోజులో 1 గంట అయినా దేవుని మీద మనస్సు నిలపాలి. తెల్లవారుజాము లేవాలి. సూర్యోదయానికి ముందు రోజు లేచి నువ్వు ఆఫీసుకు పోయే టైం కంటే 1 గంట ముందు స్నానం చేసి, ముందు గుళ్ళో ఇందులో మందిరంలో వాడిపోయిన పూలు ఉంటాయి. ఆ పూలు దేవుడి నెత్తి మీద ఉండకూడదు. మందిరంలో ఒక పువ్వు రెక్క కూడా రాలకూడదు. అట్లా ఉంటే దేవుడి నెత్తిన మరి మేరు పర్వతం అంత బరువు దేవుడి మీద పెట్టినట్టు అవుతుంది. ఇవాళ పూజ చేశావు, పూలమాలలు వేసావు, విడి పూలతో పూజ చేశావు, అంతా అయిపోయింది. తెల్లవారి లేచిన తర్వాత నిన్నటి పువ్వు మందిరంలో ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారు, చామంతి పూలు 4 రోజులైనా వాడిపోవు, దండ అట్టగే వేస్తారంటారు. అట్లా వేయటాన్ని వీళ్ళ దేవాలయంలో ఎప్పుడైనా సరే నిన్నటి దండ వాళ్ళు తీసేస్తారు. వాకేళ్లకు ఎవరిని అడిగితే ఇస్తే ఇవ్వటం అట్లా చేస్తారు. అట్లా నిన్నటి పువ్వు వాళ్ళ పువ్వు రేపు పనికిరాదు, నిన్నటి పువ్వు పూజ చేయడానికి పనికిరాదు. అమ్మేవాళ్ళు ఏంది, నిన్న తెచ్చిన పువ్వులే మనకి వాళ్ళు ఇస్తారు. మీరు సక్రమంగా పూజ చేయాలన్నా రోజు మందిరం శుభ్రం చేసుకోవటం. రెండోది, ప్రతి ఇంట్లో ఒక పూల చెట్టు వేయటం. ఆ చెట్టు నుంచి కోసిన పువ్వు దేవుడికి పెట్టండి. 1 లారీ పూలతో పూజ చేసినంత ఫలితం. దేవుడికి, నీ ఇష్టమైన దేవుడికి ఆ ఇష్టమైన మంత్రం ఏమీ లేదు. ఈశ్వరుడికి పూజ చేయాలి, మంత్రాలక్కర్లా. ఓం నమ శివాయ. అదే విష్ణుమూర్తిని పూజిస్తావు, నమో నారాయణాయ. అదే అమ్మవారిని పూజిస్తావు, శ్రీమాత. ఇట్లా అనుకుంటూ ఆ అమ్మవారికి పూజ చేసి, దీపారాధన చేసి, భక్తితో 2 కళ్ళు మూసుకొని హృదయంతో భగవంతుడు అమ్మవారిని దేవుణ్ణి నిలిపి చెట్టు నుంచి ఒక్క పువ్వు పెట్టినా మంచిదే. ఎక్కడి నుంచో కొనుక్కొచ్చి నిన్నటి పూలు మొన్నటి పూలు వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి నీళ్లు చల్లి
మనం తెచ్చి పూలు దండలు కట్టి గజమాలలు కట్టిస్తారు. అవి వేస్తే పుణ్యం రావట్లే, పాపమే వస్తుంది. ఏ పండుగ రోజుల్లో ఏమంటే దేవుడికి ఒక దండ, ఏమి దండలు ఆ దండలు ఎప్పటివో వస్తాయి. అటువంటి పూలు దేవుడికి వేయటం మంచిది కాదు. దానికంటే కాగితం పూలు వేసినా తప్పు లేదు. అయ్యా వ్యాపారస్తులు మేము దెబ్బతింటామంటారేమో, మీరు చేతనంత వరకు ఎక్కడన్నా తోట కొనుక్కొని అప్పుడప్పుడు వేయండి, మీకు కూడా పుణ్యమే, మీరు కూడా బాగా పైకి వస్తారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెలలో మరి ధనుస్సు రాశి వాళ్ళకి చాలా బాగుంది. గురువు, బుధుడు, శుక్రుడు, కుజుడు, రాహు 1, 2, 3, 4, 5 గ్రహాలు బాగున్నాయి. రాహు చాలా బాగున్నాడు. దశమంలో కుజుడు ఉన్నాడు. మరి అష్టమంలో బుధ శుక్రులు ఉన్నారు. సప్తమంలో గురువు ఉన్నాడు. రాహు 3వ ఉన్నాడు. రాహు ధనాన్ని ఇస్తాడు, గురువు విద్యని ఇస్తాడు. మరి బుధుడు వ్యాపారం, లక్ష్మీ స్థానం, విష్ణుమూర్తిని పూజించాలి. శుక్రుడు అమ్మవారిని పూజించాలి. ఇట్లా చేస్తే మీ ఆగస్టు రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఇదంతా సోది చెప్పాను అనుకుంటున్నాను కూడా, ఎందుకంటే దేవుణ్ణి పూజించే విషయం చెప్పడం చాలా అవసరం. మీరు ఏమనుకోవద్దు, ఎందుకంటే శ్రావణ మాసం పూజకి చాలా విశేషమైన రోజులు. ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు, ఇంట్లో పువ్వు ఒకటి పెట్టండి చాలు. దేవుణ్ణి అలంకారం చేయండి. పసుపు, కుంకుమ, బియ్యపిండి ఇవన్నీ ముగ్గులు వేయండి, రంగురంగుల ముగ్గులు వేయండి. మరి పద్మం ముగ్గు వేయండి. అక్కడ అమ్మవారిని పెట్టండి, పూజించండి. అమ్మవారిని పూజించేటప్పుడు శ్రావణ మాసంలో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అని ఆ శ్లోకంతో అమ్మవారిని పూజించాలి. ఇట్లా ఈ శ్రావణ మాసంలో మీ జాతకం మరి ధనస్సు జాతకులకి చాలా బాగుంది. కాబట్టి ఇంకా ఏదైనా తేడా ఉంటే మీ జన్మరీత్యా కూడా జాతకం చూపించుకోండి, మీరంతా బాగుంటారు. శుభం, స్వస్తి. శ్రావణ మాసం జూలై నెల 25వ తారీఖుతో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అయితే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయాలనుంది. పౌర్ణమి రోజే ఈసారి శుక్రవారం కలిసి వచ్చింది. పౌర్ణమి, శుక్రవారం 2 కలిసి వచ్చాయి. ఇది చాలా విశేషం. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ఎంత వరకైనా సరే, ఏదో గుట్లు అటువంటి సూతకాలు వస్తే తప్పితే మంచి వాళ్ళందరూ కూడా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే అవకాశం అంటే డబ్బులు కాదు, సూతకం ఉంటే చేయకూడదు. ఎంత డబ్బులతోనైనా అమ్మవారి పూజ చేయొచ్చు. శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు వరలక్ష్మి వ్రతం చేయాలి. కాదండి నాకు అంత శక్తి లేదంటే మరి ఊళ్ళోనే ఏదో గుళ్ళో సామూహికంగా చేస్తారు. అట్లాంటి చోటైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి సూత్రం 9 పోగులతో ఒక తోరం అక్కడ పెడతారు. ఆ తోరం కుడి చేతికి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం 9 దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి. చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి. ఇది శ్రావణ శుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల 8వ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ. ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా చేసుకోవాలి. అదే కాదండి, అమ్మవారు ఇచ్చేది కూడా కాదు, ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే. కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, గుళ్ళో అభిషేకం చేసే టైంకి వెళ్ళటం, మారేడు దాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి. ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి. అట్లా కాకపోతే కనీసం పూలు ఇచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి. కాదండి నెల మొత్తం చేయించుకోలేమనుకుంటే 4 సోమవారాలు వస్తాయి, మరి పౌర్ణమి వస్తుంది, మరి మాస శివరాత్రి వస్తుంది. ఈ 6 రోజుల్లో కూడా
తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. మరి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. స్వస్తి.